ఓం నమో వెంకటేశాయ. నేను ఈరోజు వాడపల్లి రావడం జరిగింది. 7 వారాల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా బాగుంటుందని నేను చాలాసార్లు చెప్పాను. నేను ఎన్నిసార్లు నాకు వీలవుతుంటే, ఎన్నిసార్లు ఆ దేవుడి దర్శనం దొరుకుతుంటే నేను ప్రతిసారి రావడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను స్వామివారి దర్శనానికి. ఎందుకంటే ఆ మహిమ అలాంటిది. నేను ఎప్పటికీ నా జన్మలో మర్చిపోలేనన్ని మంచి విషయాలు నాకు ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన తర్వాత జరుగుతూనే ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా కూడా నేను అక్కడికి వెళ్ళడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించాను. ఏదో ఒక మహిమ అయితే ఖచ్చితంగా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గర ఖచ్చితంగా మహిమ ఉంది. తప్పకుండా మీ ఫ్యామిలీతో తప్పకుండా వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది మనసు పూర్తిగా స్వామివారిని దర్శించుకొని అడగడం జరిగితే ఆయన తీర్చలేదంటూ ఏమీ ఉండదు. సో తప్పకుండా అందరూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి అందరూ దర్శించుకోండి మీ ఫ్యామిలీతో. కూడా ప్రతి ఒక్కరు కూడా నేను వచ్చిన ప్రతిసారి కూడా నన్ను చాలా జాగ్రత్తగా దర్శిస్తారు, చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు. ఇక్కడున్న ఈ కమిటీ నెంబర్లకి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా నా పుట్టింటికి నేను వస్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతానో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను అంతే ఆనందంగా ఫీల్ అవుతాను. చాలా జాగ్రత్తగా దర్శనానికి తీసుకెళ్తారు, చాలా జాగ్రత్తగా నన్ను మళ్ళీ పంపిస్తారు. వీళ్ళందరికీ కూడా కమిటీ నెంబర్లకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలానే వాడపల్లి వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో చాలా బాగుంటారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందరికీ నమో.